ఎల్ జయసింహారావు ఎంఈఓ మల్యాల్, జి నరేశం ఎంఈఓ భాస్వరం कतार लेके आ, तलवार लेके आ, हसार लेके आ, कतार लेके आ, तलवार लेके आ, हसार लेके आजा आजा। సందర్భంగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి పిల్లల్లో అధికారులు కె రాము గారు వారికి వారి సిబ్బంది అఖిలపల్లి సతీష్ గారికి ముందుగా జగిత్యాల గారికి రావాల్సిందిగా పరిషత్ వారు అలాగే ఎండి షాబీర్ డ్రైవర్ గారు ఇప్పుడు అందుకో కే మురళి డిపి ఆఫీస్ అబ్బాయి డిపి ఆఫీస్ కృపాగా టి శంకర్ హెచ్జి టి శంకర్ ఎన్ లతా ఫార్మసీ ఆఫీసర్ డి ఉమాదేవి ఎస్ రమేష్ వారి యొక్క చిన్నారులతో రాజు వారు రావాల్సిందిగా కోరుతూ విజయీ భవ అంటూ వారు ఇప్పుడు ప్రదర్శన చేయబోతున్నారు. సాంగ్ సిద్ధంగా ఉంచాలని సౌండ్స్ వారిని కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. చాలా ఓపికతో జెడ్పిహెచ్ఎస్ పోరండా, జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ మల్యాల్, కేజీబీవి సారంగపూర్ మరియు స్కూల్ కి సంబంధించిన రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యం పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం 26 జనవరి 1950 అమలులోకి వచ్చింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమరవీరులకు, రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాము. మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు, రాజ్యాంగ ఆదర్శాల సాకారానికి తోడ్పడడం పౌరులుగా మన కర్తవ్యం. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాల్లోనే భారతదేశం వివిధ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించింది. భిన్నత్వంలో ఏకత్వం మనల్ని ఒక్కటిగా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. సమాజంలో